అమలు చేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పథకాలను భారతదేశ వ్యాప్తం చేయడం కోసమే మేము రాజకీయాల్లో ఉన్నాం. మేము రాజకీయాల్లోకి ఆషామాషిగా ఏదో రిజర్వేషన్ ఉంది కదా అని మమ్మల్ని ఎవరో జుట్టు పట్టుకొని వచ్చి ఎమ్మెల్యే చేస్తే కాలేదురా. మేమంతా కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడిచి తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పోరాటం చేసినాం కాబట్టి, రాష్ట్ర సాధన ఉద్యమంలో వీరులుగా ఉన్నాం మేము కాబట్టి ప్రజలు మమ్మల్ని నాయకులుగా ఎంచుకున్నారు, వారి ప్రతినిధులుగా ఈరోజు నిలబెట్టినరు. చట్ట సభల్లో మాకు మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చిండ్రు. మేము మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో, మా ఆవేదన ఏదైతే ఉందో ఇది మా యొక్క వ్యక్తిగత ఆవేదన కాదు. ఈరోజు ప్రజల ప్రతినిధులుగా ఉన్నటువంటి మేము చట్టసభలో సమగ్రమైన చర్చ జరపాలనే ఆలోచనతోనే పూర్తి స్థాయి అధ్యయనం చేసి మేము రాజకీయాల్లో కొనసాగుతా ఉన్నాం. అదే నిన్న మా ముఖ్యమంత్రి గారు విశ్వాసాన్ని ప్రకటించిండ్రు. మాట్లాడిన ప్రతి వక్త మాట్లాడిన ప్రతి నాయకుడు ఒక సమగ్రమైన అవగాహనతోన చదువుకొని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈ స్ట్రెంత్ నాకు చాలు అనే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. ఆ రకమైనటువంటి శక్తిని కూడగట్టుకున్నాడు కాబట్టి ఢిల్లీ కోటలను బద్దలు కొడతా అనే ఒక సవాలును నిన్న ప్లీనరీ వేదికగా విసరడం జరిగింది. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక నవభారత నిర్మాణం విషయంలో మా వంతు పాత్ర పోషిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమప్పుడు కూడా మమ్మల్ని అవహేళన చేసింది. నోటికి వచ్చినట్టుగా వీళ్ళకి అవగాహన లేక పిల్లలు భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు అని కపట ప్రేమలు వలకబోసిన మా పైన. తెలంగాణ ఉద్యమంలో కలిసి రండి రాబోయ్ అంటే ఒక్కడు కూడా ఆ భ్రమలో ఏదైతే ఆంధ్ర పెట్టుబడిదారుల మోచేతి నీళ్లకు అలవాటు పడి పదవుల కోసమో వ్యాపారాల కోసమో వెంపర్లాడిందే తప్ప తెలంగాణ ప్రజలు చేస్తున్నటువంటి 60 సంవత్సరాల పోరాటం, తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చడం కోసం ముందుకు రానటువంటి ఈ బేవకూఫ్గాళ్ళందరూ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి మేము నిన్న ఒక సూచన చేయడం జరిగింది, విజ్ఞప్తి చేయడం జరిగింది. ఒకానొక సందర్భంలో మేము గట్టిగా నినదిస్తా ఉంటే చర్చ జరపాలి, ఖచ్చితంగా మీ గుండెల లోతుల్లో ఉండేటువంటి ఆలోచనలో నాకు తెలుసు, కానీ మరొకసారి చర్చించుకుందాం. ఇది టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ, ఇక్కడికే పరిమితం చేద్దాం, మనం ప్రణాళిక రూపొందించుకుందాం, హైదరాబాద్ వేదికగా సమావేశాలకు శ్రీకారం చుడదామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఏ రకంగా తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనకు జేఏసీలుగా ఏర్పడి రకరకాల ఉద్యమాలకు శ్రీకారం చుట్టి ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్ర సాధన చేయడం జరిగిందో, నవభారత నిర్మాణం విషయంలో కూడా అదే పద్ధతిలో ముందుకు పోతాం. ఈ సందర్భంలో మేమంతా బాగా చదువుకున్నటువంటి యువకులం, ఉద్యోగాల కోసమే రాలేదు. మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పిండ్రో పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కీ అని ఏదైతే చెప్పిండ్రో ఆ మాస్టర్ కీ ఈరోజు కేసీఆర్ గారి చేతుల్లో ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అందుకే తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రశ్నించడం చేతగాక నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా ఈరోజు జాతీయ పార్టీ అంటున్నారు. యూనివర్సిటీలలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ లేదు అంటే ఉస్మానియా యూనివర్సిటీ కానీ దేశవ్యాప్తంగా యూనివర్సిటీలలో చదువుకున్నటువంటి యువకుల గురించి మేధావుల గురించి కూడా మాట్లాడకుండా ఈరోజు మేమేదో గాలికి వచ్చినట్టుగా, మేమంటే కేవలం రిజర్వేషన్ ద్వారానే ఎమ్మెల్యే అయినట్టుగా. ఇక్కడ నా మిత్రుడు సుమన్ కూడా పిహెచ్డి రేపు మాపో డాక్టరేట్ అవార్డు అవుతా ఉంది. నేను కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రేరణ ద్వారా ముఖ్యమంత్రి గారు ఒక మేధావి అని అటువంటి మేధావి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మేము కొంత గొప్ప అవగాహన పెంచుకోవాలని ఎప్పటికీ నిత్య విద్యార్థిగా మేముంటూ మేము చదువుల పైన ప్రజాసేవ పైన దృష్టి కేంద్రీకరించి ముందుకు పోతా ఉంటే మమ్మల్ని తాగుబోతులు అని మాట్లాడుతూ ఉన్నారు. ఏదో దళితులంటే తీసివేసినట్టుగా మాట్లాడడం కాదు, దళితులు అంటే ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణ సమాజం కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి వాళ్ళు. కేసీఆర్ గారు దళితుల గురించి ఆలోచిస్తా ఉన్నారు కాబట్టి దళిత బంధు వస్తుంది, మా సమాజాన్ని అది పరిరక్షిస్తుంది. మేము కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ అది ఢిల్లీ వేదిక అయినా
లేదంటే గుజరాత్ లో ఈ ఆదాని అంబానీ వాళ్ళ ఈ గతంలో ఎట్లయితే అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులతో నా తెలంగాణ ఉద్యమాన్ని కాలు రాసే ప్రయత్నం చేసినటువంటి పెట్టుబడిదారుల పైన తెలంగాణ యువత ఏ రకమైనటువంటి హెచ్చరికలు చేసి వాళ్ళ మెడలు వంచి తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమం గురించి అయితే మద్దతు ఇచ్చే విధంగా లేదంటే ప్రస్తావన తీసుకురాకుండా ఎట్లయితే హెచ్చరిక చేసి వారి కుట్రలను నియంత్రణలో పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో భారతదేశ వ్యాప్తంగా సమాజం యొక్క ఈరోజు కష్టాన్ని దోస్తున్నటువంటి ఆదాని అంబానీ ఈ నలుగురు గుజరాతీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్లనే ఈ దేశానికి ప్రమాదం ఉంది అని సమాజం చర్చించుకుంటున్నటువంటి ఈ సందర్భంలో అవసరమైతే మొదటి ప్రయత్నం మొదటి హెచ్చరిక ముఖ్యమంత్రి గారే గనుక మాకు సూచన చేస్తే మమ్మల్ని స్వేచ్ఛగా పోరాట పటిమను ప్రదర్శించమంటే గుజరాత్ లో కూడా మా ఉద్యమ స్ఫూర్తి ప్రదర్శిస్తాం. భారతదేశాన్ని పర్యవేక్షించుకోవడానికి అడుగులు ముందుకు వేస్తున్నటువంటి కేసీఆర్ గారి అడుగు జాడల్లో మేము నడుస్తాం. మొత్తంగా భారత పౌరులుగా మీరు అంటున్నారు కదా, ఏదో నినాదాలు ఇస్తా ఉంటారు, జై జవాన్ జై కిసాన్ అని, లేదంటే మేమే భరతమాత బిడ్డలము అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నారు. ఇక్కడనేమో తెలంగాణ తల్లికి ద్రోహం చేసి తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి పదవులకు త్యాగం చేయమంటే వెన్ను చూపి పారిపోయినటువంటి కిషన్ రెడ్డి గారు